హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసిన కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్. మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్. దూర ప్రాంతాల్లోని తమ సోదరులకు రాఖీలు పంపేందుకు వీలుగా కార్గో సెంటర్లో ప్రత్యేక కౌంటర్లు. బంగ్లా హిందువులను కాపాడండి ప్రీతి జింటా. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. రెజ్లర్ అమన్ సెహ్రావత్ పై ప్రశంసలు కురిపించిన సచిన్. స్టార్ హీరో సూర్య కంగువా మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్. ధ్యాన్ చంద్ కు హాకీ ప్లేయర్లు నివాళి. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ కు ఏ సెన్సార్ సర్టిఫికేట్. బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రూఫ్ రాజీనామా. సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలి వంతెనను సందర్శించిన ప్రధాని మోదీ. SR1 దువ్వూరు మండలం చల్లబాసాయపల్లె డీబండ్ వద్ద కృష్ణా జిల్లాలకు కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ జలహారతి ఇచ్చి SR2కు నీళ్లు వదిలారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. చింతకుంట చెరువు, మైదుకూరు చెరువు, ఎర్ర చెరువు, లింగాల దిన్నె చెరువు, చెట్టిపల్లి చెరువులను నీటితో నింపిన అనంతరం రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3 దశాబ్దాలుగా వస్తున్న మూసధోరణికి స్వస్తి పలికారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖర్చుల నిమిత్తం మేజర్ గ్రామ పంచాయతీలకు 25,000, మైనర్ గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వ చిన్న గ్రామ పంచాయతీలకు 100, పెద్ద గ్రామ పంచాయతీలకు 250 ఖర్చుల నిమిత్తం ఇస్తూ వస్తున్నారు. ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. దూర ప్రాంతంలో ఉన్న తమ సోదరులకు, సోదరీమణులకు రాఖీలు పంపేందుకు వీలుగా పండుగకు 4-5 రోజుల ముందుగానే కార్గో కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లు తెరవాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు కూడా పంపే అవకాశం కల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ లో అల్లర్లపై నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడిని చూసి గుండె పగిలిందని పేర్కొన్నారు. జనాన్ని చంపుతున్నారు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు, ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ హింస ఆగేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం అని ట్వీట్ చేశారు. సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ #ట్యాగ్ జత చేశారు. మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. 2 రోజుల క్రితం BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ గుండెపోటుతో చనిపోయాడు. కనీసం ప్రాథమిక చికిత్స సౌకర్యాలు లేకపోవడం, అంబులెన్స్ 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతోనే అరుణ్ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist.
At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన రేజ్లర్ అమన్ సెహ్రావత్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. భారత్ తరపున అత్యంత చిన్న వయసులో పతకం గెలిచిన అమన్ సెహ్రావత్ కు కంగ్రాచ్యులేషన్స్. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్ ది. ప్రతి భారతీయుడు మీ విజయం పట్ల గర్విస్తున్నాడు. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ గర్వపడుతుంటారు అని ట్వీట్ చేశారు. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్ హీరో సూర్య. పాన్ ఇండియా లెవెల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. అక్టోబర్ 10, 2024 వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాని కూడా మేకర్స్ 2 విభాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. దీనితో ఈ సినిమా ట్రైలర్ ని ఏకంగా 2 నెలల ముందే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సాలిడ్ అప్డేట్ అందించారు. జనరల్ గా ఏ భారీ సినిమా అయినా ఇప్పుడు ట్రెండ్ లో సరిగా 1 నెల ముందు ట్రైలర్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం 2 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుండగా దీనికి 2 నెలల ముందే ఆగస్టు 12న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా సూర్యపై ఒక పవర్ఫుల్ పోస్టర్తో అధికారికంగా ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024 కాంస్యం పథకం సాధించి స్వదేశీకి వచ్చిన భారత హాకీ జట్టుకు శనివారం ఘన స్వాగతం లభించింది. అనంతరం హాకీ ప్లేయర్లు న్యూఢిల్లీలోని నేషనల్ స్టేడియం వద్దనున్న మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ వీడియోను హాకీ ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పారిస్ ఒలింపిక్స్ 2024 కాంస్య పథకం కోసం స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్ ఈ నెల 15న రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేశారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటూ ఓ మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ రూఫ్ తాలూక్దార్ తన పదవికి రాజీనామా చేసినట్లు బ్లూంబర్గ్ శనివారం వెల్లడించింది. ఆ దేశంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పెద్ద ఎత్తున నిరసనకారులు సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆయన రాజీనామా చేశారు. శుక్రవారమే తన పదవికి రాజీనామా చేసిన అబ్దుల్ రూఫ్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరాయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు. ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిల్ వంతెనను సందర్శించారు. ఈ వంతెన గుండా నడిచి రక్షణ అధికారులతో మాట్లాడారు. స్థానిక ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరాయి విజయన్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసిన కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్. దూర ప్రాంతాల్లోని తమ సోదరులకు రాఖీలు పంపేందుకు వీలుగా కార్గో సెంటర్లో ప్రత్యేక కౌంటర్లు. బంగ్లా హిందువులను కాపాడండి, ప్రీతి జింటా. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.
రెజ్లర్ అమన్ సెహ్రావత్ పై ప్రశంసలు కురిపించిన సచిన్. స్టార్ హీరో సూర్య కంగువా మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్. ధ్యాన్ చంద్ కు హాకీ ప్లేయర్లు నివాళి. రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ కు ఏ సెన్సార్ సర్టిఫికేట్. బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రూఫ్ రాజీనామా. సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలి వంతెనను సందర్శించిన ప్రధాని మోదీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.